ఆ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ నేనే పాడాను. ఓ కల నాకు తోడుగా ఇలా కదిలనే గెలుపేద దాగిన దాన్ని కలవాలే. ఈ సాంగ్ నాకు అమృత్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఈ సాంగ్ రాసింది చంద్రబోస్ గారు అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇంత ఇమోషనల్ సినిమాలో ఇంత మంచి లిరిక్స్ మాకు వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఇక్కడ రాలేకపోయారు, కానీ ఐ విల్ షో దెమ్. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఈ సినిమా కోసం అన్ని తపన పడి మన శ్రమించడం అంతా ఈ సినిమా కోసం చేసాం. అండ్ ఆ టెక్నీషియన్స్ కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్, జతిన్ స్టెనిస్లాస్ వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, బట్ దే ఆర్ ఇన్ చెన్నై విత్ ద అదర్ వర్క్. సో వాళ్ళకు కూడా ఒక అప్లాస్తో వి మస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎడిటింగ్ టీమ్ గణేష్ శివ, హీస్ అ బ్రిలియంట్ ఎడిటర్. ఒక 25 years లైఫ్ జర్నీని మా డైరెక్టర్ మా రైటర్ రాస్తే దాన్ని ఎడిటింగ్తో పాటు మీకు ఇంత చక్కటిగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో ఎడిటర్ గణేష్ శివ, ఆర్ట్ డైరెక్టర్ వినోద్, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎవ్రీ సింగిల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎందుకంటే వాళ్ళందరూ శ్రీ గణేష్ విజన్ని నమ్మారు. శ్రీ గణేష్ ఇస్ అ రైటర్. నాకు ఈ కథ చదివినప్పుడు నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, 2 విషయాలు నా మైండ్లో జరిగినాయి. ఒకటి, వెంటనే వెళ్ళి మా నాన్నని టైట్గా హగ్ చేయాలనిపించింది. ఐ థింక్ ఈ సినిమా తర్వాత మీకు ఆ కైండ్ ఆఫ్ ఆలోచన ఆఫ్ మీ మన ఫ్యామిలీ మీద, మన ఫ్యామిలీ కథని చూసినట్టు అనిపిస్తుంది. నాకు ఆ టైంలో అనిపించింది. అండ్ రెండో విషయం, నాకు నా ఇంట్లో జరిగింది ఈ డైరెక్టర్కి ఎలా తెలిసింది అన్నట్టు నాకు ఫీల్ అయింది. ఎందుకంటే మా నాన్నని నేను ఈ సినిమాలో చూశాను. వాసుదేవన్ ప్రభులో నాకు సూర్యనారాయణ సిద్ధార్థ్ నాకు మైండ్లో వచ్చి వెళ్ళారు. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి మన రియల్ వరల్డ్లో ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందో, వాళ్ళ మ్యాజిక్ మన లైఫ్లో ఎలా ఉంటుందో అది శ్రీ గణేష్ చూపించాడు. ముఖ్యమైన పాత్రలు ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్. అందులో మా అమ్మగా చేసిన దేవ్యాని గారు, ఆయన మీ అందరికీ ఫేవరెట్ ఆవిడ. సో ఆవిడ కోసం ఒక రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దేవ్యాని గారు.